రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నల్లబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడని, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడని, అతను బాబూజీగా ప్రసిద్ధుడని కొనియాడారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడని అన్నారు. అంటరాని వారికి మానవత్వం కోసం గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, బహుజన నాయకులు, చింతోజీ బాలయ్య, కాంగ్రెస్ నాయకులు, ఒరగంటి తిరుపతి, దళిత నాయకులు సడిమేల ఎల్లం, సుంచు సుధాకర్ పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి దళిత నాయకులందరికీ జైభీంలు. బాబు జగజ్జీవన్ రామ్ గారు తన అకుంఠిత దీక్షతోని, రాజకీయ పటిమతోని దేశానికి ఎల్లలేవని సేవ చేసినటువంటి వ్యక్తి. భారత స్వాతంత్ర పోరాటంలో మొదలుకొని సత్యాగ్రహము, శాసనోంగల ఉద్యమంతో పాటు 1930 సంవత్సరంలో ఆల్ ఇండియా డిఫెన్సివ్ క్లాసెస్ లీగు ఏర్పాటుకు తర్వాత కృషి చేస్తూనే, అట్లాగే దళితుల కోసము, ఓటు హక్కు కోసము బ్రిటిష్ కమిషన్ ముందు వాదించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్లో మెంబరు. అట్లాగే భారత రాజ్యాంగంలో దళితులకు రాజకీయ హక్కులను, సామాజిక హక్కులను కల్పించడంలో తమ శక్తి వంచన లేని కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా భారతదేశానికి ఎల్లలేనినటువంటి సేవలు చేయడం జరిగింది. ఒకవైపు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడుతూనే మరొక వైపు కుల వివక్షత, అంటరానితర నిర్మూలన కోసము, దళితుల అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి. ఇతను ఒక అట్టడుగు చెమ్మారుపురంలో పుట్టినటువంటి కారణంగానే భారతదేశము ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి కాకుండా దూరం చేయబడినటువంటి ఒక మహానేత, ఆదర్శమూర్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఇలాంటి వ్యక్తి భారతదేశం యొక్క ఇతని యొక్క సేవలను గుర్తించి అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో ఆయన జీవిత చరిత్రలను చేర్చాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది నిస్వార్థపూరిత రాజకీయవేత్తలను చూసినాము. అటువంటి మహానాయకులలో పేరుగన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి అతనికి ఈ భారతదేశం మొత్తము భారతరత్నగా గుర్తించి, గౌరవించి తమ యొక్క కర్తవ్యం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం మీద ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. జై భీమ్.